ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అంటే ఈ బల్బు మాటలు రోజు రోజుకు ఎట్లా దిగజారిపోతున్నాయి అంటే ఒక్కసారి వినండి మిత్రులారా. నేను బల్బు మాటలు వినిపిస్తా. రేవంత్ రెడ్డిని కూడా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా, మరి ఈ డీజీపీ గారు కూడా ఒక విషయాన్ని గమనించుకోవాలి. ఈ రకమైన రెచ్చగొడతా ఉంటే తర్వాత ఏమైనా జరిగితే కార్యకర్తలు, ఇప్పుడు ఒక నాయకుడు, తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, గౌరవ అధికారంలో ఇప్పుడు ప్రస్తుతానికి అధికారంలో ఉన్న ఎమ్మెల్సీ, పదవైపున ఎమ్మెల్సీ కాదు, పదవిలో ఉన్న ఎమ్మెల్సీ, పదవిలో ఉన్న ఎమ్మెల్సీని పట్టుకొని ఇష్టానుసారంగా అసభ్య పదజాలంతో నోటికొచ్చిన మాటలు మాట్లాడుతూ ఉంటే వీళ్ళపైన చర్యలు ఉండయా? చట్టాలు వీళ్ళకి పనిచేయా? మరి ఈ రకంగా ఇష్టం ఉన్న పదజాలంతో నోటికొచ్చిన మాట మాట్లాడుతూ ఉన్నాడు. రోజు ఏదైనా జరగరాంది జరిగితే అభిమానులు ఇప్పుడు అందరినీ కంట్రోల్ చేయలేడు. మల్లన్న వీడు ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే దాడి జరగకముందే జరిగినట్టుగా ఊహించుకుంటా ఉన్నాడు, దాడి జరగడం కోసం ప్లాన్ చేస్తున్నాడని చెప్తా ఉన్నాడు. ఇష్టానుసారంగా అసలు నోటికి ఎంత అంత మాట్లాడుతూ ఉన్నాడు. రెచ్చగొట్టే పదజాలతోని, రెచ్చగొట్టే మాటలతోని అసలు ఒక రకమైన బ్లాక్మెయిలింగ్ పాల్పడుతూ ఉన్నాడు. చెప్పాలంటే బ్లాక్మెయిలింగ్, కొట్టకముందే కొట్టినట్టు, లేకపోతే నువ్వు కొడతావారా, నువ్వేం బీక్తావరా అనే విధంగా మాట్లాడుతున్నాడు.